ముందుగా ప్రార్థన చేసుకుందాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే వామే భూమి సుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదలయోః వాయవ్యాధి కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ పురాతారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. ఇవాళ మనం జీవ విచారము అనేటువంటి సర్గ చూడబోతున్నాం. అసలు ఏమిటి జీవ విచారము? ఏమిటి? మనం క్రితంసారి చూస్తుండగా అసలు రాములు వారు అడిగిన ప్రశ్న ఏంటి? ఈ జీవుడు అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు? కదా! ఇది మనకి రాములు వారు అడిగినటువంటి ప్రశ్న. దానికి ఈ జీవుడు అనేవాడు ఎవడో కాదయ్యా, ఆ బ్రహ్మమే. రకరకాలైనటువంటి ఆ బ్రహ్మ పదార్థం లేకపోతే ఆత్మ పదార్థం అని ఏదైతే చెప్తున్నామో, ఆ పదార్థంలోని రకరకాలైనటువంటి వికారాలవన్నీ పుడుతున్నాయి. వికారం అనంటే ఇంకోటేదో నెగెటివ్ వర్డ్ కాదు ఇక్కడ. అంటే రకరకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పుల ద్వారా ఆ చైతన్యం తనలోనే తాను సృష్టించుకున్నటువంటి మరలా మాయ అనేటువంటి దాని చేత కప్పబడి అది జీవుడు అని చెప్పబడుతోంది అని చెప్పాం అని అన్నారు. ఎందుకంటే అది మనం క్రితంసారి ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. లాంతరు, అంతలో దీపం, దాని చుట్టూ పెట్టే మసి, పొగ ఇలాంటి వాటి మీద. సో, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అవన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు పైగా ఈ ఈ చిత్స్పందనమే అంటే ఈ చైతన్యం యొక్క స్పందనమే కర్మ, దైవము, చిత్తము, పైగా శుభాశుభాలు ఇవన్నీ కూడా అయ్యున్నది అని అంటారు. అంటే ఈ చైతన్య స్పందన శుభాశుభాలు గూడా ఎలా అవుతుంది? అసలు శుభం అంటే ఏమిటి? అశుభం అంటే ఏంటి? ఇవన్నీ గూడా మనం క్రితంసారి మాట్లాడుకున్నాం. లేకపోతే ఒక్కసారి దాన్ని తలుచుకొని మళ్ళీ ముందరికి వెళ్దాం. చైతన్యం యొక్క కర్మ, దాని యొక్క శుభం, అశుభం. అంటే ఆ కర్మ ద్వారా కలిగేటువంటి ఫలితం. ఎవరికి శుభం? ఎవరికి అశుభం? అసలు శుభం అంటే ఏమిటి? అశుభం అంటే ఏమిటి? ఎందుకంటే అసలు బ్రహ్మ పదార్థంలో ఈ స్పందన మూలంగానే ఈ జీవుడు ఉద్భవించాడు. ఆ జీవుడు ఆ తర్వాత ఈ కర్మలు ఇవన్నీ కూడా ఆ బ్రహ్మ పదార్థంలో కలిగినటువంటి స్పందనలతోనే కలిగినాయి, సంకల్పనలతోనే కలిగినాయి అని చెప్పినప్పుడు, ఇప్పుడు మనం ఆ బ్రహ్మ పదార్థం అనేటువంటి దృక్కోణం నుంచి చూస్తే, ఆ చైతన్యం అనే ఈ చైతన్యం ద్వారా వచ్చినటువంటి కర్మలు, వాటి ద్వారా కలిగినటువంటి ఫలాలు, ఇవన్నీ కూడా శుభాశుభాలు అనేటువంటివి చూస్తే అక్కడ ఏం లేదు కదా! అదంతా కూడా దానిలోనే జరుగుతున్నప్పుడు, ఒక కర్మ ఫలితం శుభమని, ఇంకొక కర్మ ఫలితం అశుభం అని ఎక్కడి నుంచి చెప్తాం? ఇది ఈ శుభాశుభాలు అనేవి మనకి దీని నుంచి చెప్పబడినవి కదా! ఎక్కడి నుంచి? ఆహ్, కర్మల ద్వారా. అంటే ఎవరికి కర్మ? ఏ కర్మ? కర్మ ఆచరిస్తున్నదెవరు? జీవుడు అనేటువంటి వారి ద్వారా కలుగుతున్నటువంటి కర్మాచరణాలు. ఆ కర్మాచరణాల ఫలితం శుభం, అశుభం. ఎవరికి ఈ ఈ శుభం, అశుభం? అంటే జీవుడి వరకు. జీవుడికి కలిగినటువంటిది. అంటే ఈ జీవుడి ద్వారా చేయబడుతున్నటువంటి కర్మ ద్వారా మాత్రమే శుభం, అశుభం అనేవి. పైగా ఈ ఇక్కడ ఇప్పుడు శుభం, అశుభం అంటే ఎవరి వైపు నుంచి శుభం, అశుభం? అంటే ఒక్కటే అనేక విధాలుగా మార్పు చెంది, ఆ మార్పులో కలిగినటువంటి పరిణామాల ద్వారా వచ్చినటువంటి ఫలితాలు ఒకళ్ళకి శుభం అవ్వచ్చు, మరొకరికి అశుభం అవ్వచ్చు. కానీ వీటన్నింటికీ మూలమైనటువంటి ఆ ఆత్మ పదార్థం అనే దాంట్లో
శుభము లేదు, అశుభము లేదు. కదా! ఆలోచిస్తే. ఎందుకంటే, నేను ఒక పని చేశాను. ఆ పని మూలంగా నాకొక లాభం కలిగింది. అంటే నాకు కలిగిన లాభం అంటే కొ ఏ మురళి? ఏదైనా అనబోతున్నావా? నేనేమని చెప్పట్లేదు సార్. ఓకే. ఏం చెప్పట్లేదు. ఓకే. నేను ఒక పని చేసినప్పుడు, ఆ పని మూలంగా నాకు కలిగినటువంటి ఒక ఫలితం, అది నాకు లాభం కలిగించొచ్చు, లేదా నాకు నష్టం కలిగించొచ్చు. కదా! పక్కవాడి దృష్టిలోంచి చూస్తే, అది వాడికి లాభం అవ్వచ్చు, వాడికి కూడా లాభం అవ్వచ్చు, వాడికి నష్టం అవ్వచ్చు, లేకపోతే వాడికి న్యూట్రల్ ఉండొచ్చు. వాడికి శుభాశుభాలంటూ ఏమి ఉండకపోవచ్చు. అంటే వాడి పైన ఎటువంటి ఫలితం ఉండకపోవచ్చు. అంటే ఒక కర్మ యొక్క ఫలితం అది ఆహ్, ఒక ఆహ్, ఆ జీవుడి వరకే పరిమితం అయ్యుండొచ్చు. లేకపోతే ఆ జీవుడికి అపరిమితము అయ్యుండొచ్చు. అంటే ఆ జీవుడి దృష్టికోణం నుంచి చూస్తే. ఇదంతా కూడా ఆ చైతన్యంలో కలిగినటువంటి స్పందనలు అంతే. సో, పైగా ఇవాళ ఇది ఇప్పుడు జీవ విచారం అనేది కదా ఆలోచిస్తున్నాం. అంటే ఈ శుభాశుభాలు ఇవన్నిటిని గురించి ఆలోచిస్తున్నాం. ఇందులో వశిష్ఠ మహర్షి చెప్పేదేంటి అంటే, మొట్టమొదటగా ఆ పరమమైనటువంటి కారణం నుంచి మొట్టమొదటగా ఉద్భవించినది ఏది? మనస్సు. అంటే అందులోనే ఆ ఆత్మ వస్తువులోనే మనస్సు అనేది వచ్చింది. పరస్మాత్ కారణాదేవ మనః ప్రథమముత్థితం మననాత్మక భో మననాత్మకమాభోగి తత్స్థమేవ స్థితిం గతిం. అంటే మొట్టమొదటగా మొట్ ఒక మనస్సు అనేది ఉద్భవించింది. మళ్ళీ మనస్సు అనేది అదే ఉద్భవించిందని కాదు. దాని లోపల కలిగినటువంటి ఒక వికారానికి మనం మనస్సు అని పేరు పెట్టాం అంతే. ఎందుకంటే దాన్ని రిఫరెన్స్ చేసుకోవడానికి. అందుకని నేను మనస్సుని ముందర ఉద్భవిస్తున్నాను అని చెప్పలేదది. అందులో కలిగినటువంటి ఒక పరిణామ క్రమం ద్వారా కలిగినటువంటి ఒక వికారానికి మనస్సు అని పేరు పెట్టారు. ఆ మనస్సు దృశ్యాదృశ్య పదార్థాలని స్థితిని పొంది, అది కూడా మారుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఒక చిన్న ఉదాహరణగా చెప్పాలంటేనండి, ఒక గడియారం ఉంది. ఆ గడియారంలో ఒక పెండులం ఉంది. ఓకే. ఆ పెండులం కదలనంత మటుకు కూడా గడియారంలో ముళ్ళు కదలదు. కదా! ఎప్పుడైతే ఆ పెండులంని అటూ ఇటూ కాస్త ఊపుతామో అక్కడి నుంచి గడియారం కదులుతుంది. అంటే ఇప్పుడు ఆ బ్రహ్మ పదార్థంలో కూడా ఒక పెండ్యులం అనేది ఒక స్థిరతగా ఒకటున్నది. అది కదలనంత మటుకు కూడా దానిలో ఎటువంటి చైతన్యము లేదు. అది జడమైనది. అంటే స్థాణువైనది. ఆ స్థాణువులో కలిగినటువంటి ఒక స్పందనలు, దానికి సంబంధించిన ప్రతిస్పందనలు అంటే ఆ పెండులం ఒకవైపు వెళ్ళటం స్పందనైతే, ఆ పెండులం అక్కడి నుంచి ఆగక మరొక వైపుకు వెళ్ళటం ప్రతిస్పందనైతే, ఈ స్పందన, ప్రతిస్పందన అనే దాని ద్వారా ఏం పుట్టింది ఫస్ట్‌గా మనకి? ఇప్పుడు గడియారం కదలనంత మటుకు గూడా, ఆ పెండులం కదలనంత మటుకు కూడా గడియారం నిలిచిపోయింది. అంటే కాలం అనేది లేదు. ఎప్పుడైతే అందులో స్పందన, ప్రతిస్పందన లేకపోతే అస్పందన ఈ 3 గూడా కలిగినాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ గడియారం, ఆ పెండులం అనేది ఒక వైపుకి వెళ్ళి, మరలా అది ఇంతకు మునుపు ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడికి వచ్చి, అక్కడి నుంచి మరొక పై పై ఇంకొక వైపుకెళ్తోంది. అంటే ఇక్కడ స్పందన ఉంది. అస్పందనం అంటే అంతకు మునుపు ఏ ఏ ఏ ఏ పొజిషన్‌లో ఆగిపోయిందో అక్కడికి వచ్చింది. అక్కడి నుంచి వ్యతిరిక్తమైనటువంటి దిశలోకి వెళ్ళింది. కదా! అందుకని స్పందన,
అనేది ఒకవైపయితే, ప్రతిస్పందన అనేది మరొక వైపయితే, ఏ స్పందన లేకుండా మిగిలిపోవటం అనేది అస్పందన. అది మధ్యలో ఆగిపోతుంది. కానీ అది ఆ కాలంలో అరక్షణం అయినా గూడా అది ఆ పొజిషన్‌లో అలా ఉంటుంది. కదా! అంటే జడ పదార్థంలో కలిగినటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో, ఆ చైతన్యం మొదలైన దగ్గర నుంచి కాలం ప్రారంభమైంది. ఎందుకంటే అక్కడి నుంచే కదా మనకి గడియారంలో ముల్లు తిరిగేది. ముల్లు తిరిగి మనకి సమయాన్ని చూపిస్తుంది. నిమిషాల లెక్కల, గంటల లెక్కన చూపిస్తుంది. అలానే ఈ స్పందనలే మనకి జడమైనటువంటి, స్థాణువైనటువంటి పదార్థంలో కలిగినటువంటి ఈ స్పందనలే మనకి ఒక సృష్టి జరిగింది. ఇప్పుడు ఒక నిమిషం ఆలోచిద్దాం. ఆ గడియారంలో ఆ పెండ్యులం ఏదైతే ఉందో, ఓకే. గడియారంలో పెండ్యులం ఏదైతే ఉందో, ఆ పెండ్యులం గడియారంలో భాగమా కాదా? ఆ పెండ్యులంతో కలిపితేనే కదా ఆ గడియారం అనేది. దాన్ని మనం గడియారం అనేది. రైట్. అప్పుడు ఈ స్పందనలు ఎక్కడ కలుగుతున్నాయి? ఆ గడియారంలోని. ప్రతిస్పందనలు ఆ గడియారంలోని. అంటే కాలం అనేది కూడా ఆత్మ పదార్థంలో కలిగినటువంటి స్పందనలు, ప్రతిస్పందనలే అయితే ఇవన్నీ గూడా మళ్ళా ఆ ఆత్మ పదార్థంలోనే ఉన్నాయి. అయితే ఆ ఆత్మ పదార్థంలో ఇప్పుడు నేను చెప్పేదేంటి ఏమనంటే, ఈ కాలం అనేది ప్రారంభమైన తరువాత దగ్గర నుంచి అనేకమైనటువంటి మార్పులు. ఎందుకంటే ఆ గడియారంలో ముల్లు కదులుతోంది కదా! ముల్లు కదిలి 1 గంటని చూపిస్తుంది. తర్వాత 2 గంటలు చూపిస్తుంది. తర్వాత 3 గంటలు చూపిస్తుంది. ఇది ఆగకుండా తిరుగుతూ మళ్ళీ 1 గంటకొస్తుంది. మళ్ళీ 2 గంటలు. గడియారంకొచ్చే కొద్దీ మారుతూ ఉంటుంది. ఎలా అయితే ఇది కాలం మార్పుని సూచిస్తూ ఉంటుందో, రైట్. కాలం బట్టి మార్పు ఉందా? మార్పు బట్టి కాలం ఉందా? ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించారా? కాలం బట్టి మార్పు ఉందా? మార్పుని అనుసరించి కాలం వస్తుందా? ప్రకృతిలో మనకి ఋతువులొస్తున్నాయి. ఋతువుల బట్టి మనకి ఇది కాలం మారుతుంది అంటామా? లేకపోతే కాలం ప్రకారం ఋతువులొస్తున్నాయంటామా? మార్పులొస్తున్నాయి. 2 కూడా ఒకదాని నుంచి ఒకటి విడదీయలేనివి. మార్పు అనేది ఆ కాలాన్ని అనుసరించి వస్తుంది. ఆ కాలం అనేది మార్పుని అనుసరించి ఉంటుంది. కదా! ఈ 2 కూడా అంటే ఇప్పుడు ఈ 2 ఎక్కడ? కాలం బట్టి నాకు సృష్టి జరుగుతోంది. సృష్టి నుంచి మళ్ళీ కాలం ఉద్భవిస్తోంది. ఈ 2 లేనిట్టి స్థితి ఏదైతే ఉందో, ఆ స్థాణువ అనేటువంటి ఒక జడ పదార్థంలాగా ఎప్పుడైతే మారుతుందో, అక్కడ అన్నీ ఆగిపోతాయి. మార్పు ఉన్నంత మటుకు మాత్రమే అందులో ఆ పదార్థాన్ని మనం గమనించగలం. మార్పు అనేది లేకపోతే ఆ పదార్థానికి గమనిక అనేది గూడా లేదు. సో, ఆత్మ పదార్థం అనేటువంటి మాటకి కూడా అదే. కాన్స్టెంట్‌గా మార్పు చెందుతూ, స్థిరంగా ఉంటూ, మార్పు చెందుతూ ఉండేటువంటిదే ఆత్మ పదార్థము. ఎప్పుడైతే ఆ స్థిరత్వము బాగా స్థిరత్వమే కుదిరిపోయి, మార్పు అనేది ఆగిపోతుందో, అక్కడ ఆ ఆత్మ పదార్థం అనేటువంటి భావన కూడా ఉండదు. ఎందుకంటే ఇక్కడ వశిష్ఠ మహర్షి చెప్పే మాటేంటంటే, మొట్టమొదటగా మనస్సు ఉద్భవించింది. మనస్సు అనేది మార్పుకి సంబంధించింది. ఎందుకంటే
అక్కడ నుంచే నాకు కాలం ప్రారంభమవుతుంది. ఆ కాలాన్ని అనుసరించే నాకు స్థితి కలుగుతుంది. ఆ స్థితిని అనుసరించి నాకు లయమైపోతోంది. ఎందుకంటే ఇప్పుడు మనకి శక్తి సూత్రం జెప్తారు గదా! శక్తి అనేది సృష్టించబడలేదు, నాశనం కాబడలేదు. కానీ ఒకదాని నుంచి ఇంకో చోటికి మారుతూ ఉంటుంది. మార్పు చెందుతూ ఉంటుంది అని. అది ఎల్లప్పుడూ మార్పు చెందుతూ ఉంటుంది. అది స్థితి శక్తిలాగా మారొచ్చు, లేకపోతే గతి శక్తిలాగా మారొచ్చు. కానీ అది ఎల్లప్పుడూ గూడా మార్పు చెందుతూనే ఉంటుంది. ఇది దేనిని ఆశ్రయించుకొని ఉంటుంది? ఆ మార్పు అనేది. ఆ ఆత్మ పదార్థంని ఆశ్రయించుకునే ఉంటుంది. ఇక్కడ మార్పు అనేది ఐయామ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద చేంజ్. వేర్ ఈస్ ది చేంజ్ హ్యాపెనింగ్ అనేది ఆలోచించుకుంటే అది ఆత్మ పదార్థం. అంటే దాని యొక్క లక్షణం, దాని యొక్క నియతి మళ్ళీ ఇదే. ఈ పైగా మనం మళ్ళీ ఆ గడియారం, పెండ్యులం అనే ఎగ్జాంపుల్‌కే వద్దాం. గడియారంలో ఆ పెండులము ఒకవైపుకి వెళ్ళి, మరొక వైపుకి ఆ ప్రయాణంలో ఓకే. ఆ పెండులము అనేకానేకమైనటువంటి కోణాలకి మార్పు చెందుతూ ఉంటుంది. రైట్. మొట్టమొదటిగా ఏ 30 డిగ్రీస్ యాంగిల్ వరకు వెళ్ళింది. నెగెటివ్ సైడు. అక్కడి నుంచి నెమ్మది నెమ్మదిగా 29 డిగ్రీస్‌కి 30 లేకపోతే 28 డిగ్రీస్‌కి అక్కడి నుంచి వస్తూ 0 డిగ్రీస్‌కి వచ్చి, మళ్ళీ ఇక్కడి నుంచి 1 డిగ్రీ, 2 డిగ్రీ, 3 డిగ్రీ అంటూ 30 డిగ్రీస్‌కెళ్తుంది. కదండీ! ఎందుకంటే, ఇప్పుడు నేను ప్రతి కోణం నుంచి గనక నేను గమనిస్తూ ఉంటే, ఆ గడియారంలో మార్పు నేను గమనించగలను. ఆ గడియారం ఇప్పుడు నేను బయట నుంచి చూస్తున్నాను. ఒక గోడ గడియారం ఉంది. ఆ గోడ గడియారంలో పెండ్యులం అటు ఇటు ఊగుతూ ఉంది. ఆ ఊగుతున్నటువంటి పెండ్యులంను ఒకానొక పర్టిక్యులర్ స్థితిలో నేను గనక చూస్తే, ఆ పెండ్యులం ఒకవైపు ఉంటుంది. ఓకే. ఒక్క క్షణం ఆగి చూస్తే ఆ పెండ్యులం మరొక వైపు మారిపోతుంది. ఇక్కడ ఈ కానీ ఇదంతా కూడా ఎక్కడ జరుగుతోంది? అలానే కదలికల మూలంగానే కదా నాకు అది కాలం అని తెలుస్తోంది. కాలం గడుస్తోంది అని తెలుస్తోంది. మార్పుల మూలంగానే తెలుస్తోంది. అది మారుతోంది అని తెలుస్తోంది. అంటే ఆ ఆత్మ పదార్థంలో కలిగినటువంటి ఈ సంకల్పానికి సంబంధించినటువంటి స్పందనలు, ప్రతిస్పందనలతో మాత్రమే నాకు విషయం తెలుస్తోంది గానీ, అసలైన విషయం గనక చూస్తే ఎటువంటి మార్పు చెందని నిత్యమైనటువంటి పదార్థం అలా ఉంది. సో, ఇప్పుడిక్కడ ఆత్మ పదార్థము లేకపోతే జీవుడు అని చెప్పబడుతున్నది ఏది? కదులుతున్నటువంటి గడియారం ద్వారా చెప్పబడుతోందా? కదులుతున్నటువంటి లేకపోతే కదలనటువంటి ఒక గడియారం ద్వారా చెప్పబడుతోందా? కదులుతున్నటువంటి గడియారం ద్వారానే కాలం చెప్పబడుతుంది. అలానే స్పందనలు కలిగినటువంటి ఆ ఆత్మ పదార్థాన్ని జీవుడు అని చెప్పబడుతుంది. ఎందుకంటే ఆ స్పందనలే విషయాన్ని తెలియజేస్తున్నాయి. స్పందనలు ఏమీ లేనటువంటి ఆ పదార్థంలో నాకు ఎటువంటి విచారము లేదు. ఎటువంటి స్పందన లేదు. అంతే కదా! అక్కడ అది ఆత్మ పదార్థం లేకపోతే పరమాత్మ లేకపోతే పరబ్రహ్మం లేకపోతే ఆహ్, బ్రహ్మం అని చెప్తాం. ఇప్పుడు కేవలం తోనే మనం చెప్పే విషయం అయితే, ఇప్పుడు స్పందనలు ఎక్కడో చోట ఆగిపోతాయి. దానికి సంబంధించిన ప్రతిస్పందనలు ఎక్కడో చోట ఆగిపోతాయి. రైట్. అప్పుడు జీవం అనేది ఉంటుందా? లేకపోతే మృత్యు అనేదుందా? సృష్టి అనేదుందా? స్థితి అనేదుందా?
అక్కడ నిత్యమైన, సత్యమైన ఒకటే పదార్థం ఉంటుంది. అది తీసేస్తే ఇంకేముంది? సో, సో ఈ స్పందనలు, ప్రతిస్పందనలు ఇవన్నీ గూడా అదే పదార్థంలో జరుగుతుంటే అంటే ఇప్పుడు సముద్రంలో అలలు కదులుతూ ఉంటాయి. ఆ అలలని చూసి నేను సముద్రం అని చెప్తున్నానా? సముద్రంలో అలలు చూసి అందులో నీటిలో ఉండేటువంటి ఆ కదలికలను చూసి వాటిని అలలు అని చెప్తున్నానా? సముద్రంలో ఉన్నటువంటి అలలని చూసి నేను సముద్రంలో ఉండేటువంటి కదలికలని చూసి నేను అలలని చెప్తున్నా. అలానే ఆ పరబ్రహ్మంలో కదిలేటువంటి కదలికలని చూసి దాన్ని జగత్తు అని చెప్తున్నాం. జాయతే గచ్చతే ఇతి జగత్ అంటారు కదా! వ వచ్చి వెళ్ళేది అంతే. వచ్చి వెళ్ళేదాన్ని జగత్ అంటాం. అంతేగాని ఏది వచ్చి వెళ్ళిందో దాన్ని పట్టుకొని జగత్ అనం. అంటే నేననేదేంటంటే జస్ట్ ద ఆప్టిక్స్ ఈస్ వాట్ ఈస్ మేకింగ్ ద జగత్. కేవలం ఆ ఆప్టిక్స్ మాత్రమే చెప్తోంది. సో, అవ్యక్తమైనటువంటి ఎల్లప్పుడూ ఒక స్పందనలు లేనప్పుడు ప్రశాంతంగా ఉండేటువంటి ఆ ఆత్మ యొక్క ఇచ్ఛ నుంచి జనించినటువంటి ఈ జగత్తులో అంటే ఇప్పుడు ఆ ఆత్మలో ఏమి ఇచ్చగలిగింది? ఎందుకంటే అది దాని యొక్క నియతి. ఆ పదార్థంలో ఆ కదలిక, ఆ మార్పు అనేది దాని నియతి. ఆ మార్పు మూలంగా కలిగేటువంటి పరిణామాలని జగత్తు అంటారు. సో, ఇప్పుడు జగత్తు అనేది మాయా కాదా? అంటే అసలైన పదార్థం ఏదైతే ఉందో దాని పదార్థం ఇప్పుడు మనకి మళ్ళీ చెప్పాలి అంటే బంగారము, నగ అనేదాన్ని ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం. మూల పదార్థం ఏది? బంగారం. అది మార్పు చెంది ఒక షేప్‌లోకి వచ్చిన తరువాత దాన్ని మనం నగ అంటాం. కానీ మూలమైనదేది? మనం ఏం చెప్తాం? దాన్ని బంగారం అని చెప్పుతామా? లేకపోతే మార్పు చెందిన తర్వాత ఇది చంద్రహారం, లేకపోతే ఇది కాసుల పేరు, లేకపోతే ఇది వడ్డాణం, ఇది అరవంకి అని చెప్తాం. ఇది ఉంగరం, ఇది మణికట్టు గొలుసు. అంతే. కానీ అసలైన మూల పదార్థాన్ని మరిచిపోయి మనం దానికి సంబంధించినటువంటి మార్పు చెందినటువంటి పేరుతో పిలుస్తున్నాం మనం దాన్ని. అలా కాక దాని యొక్క అసలైన పదార్థాన్ని చూస్తే దానిలో ఎటువంటి మార్పు, ఎటువంటి వికారము లేకుండా ఉంటుంది. మనం దాని యొక్క మాయలో పడి అబ్బా! ఇది ఎంత బావుంది అనుకుంటాం. దాని యొక్క మాయ ఏది అంటే దాని పేరు, అది ఉన్నటువంటి స్థితి, దానికున్నటువంటి విలువ. అంతకు మించి ఇంకోటేం లేదు గదా! అందుకని ఇక్కడ వశిష్ఠ మహర్షి ఏం చెప్తారంటే, ద్వైతం యథా నాస్తి చిదాత్మయో జీవయోస్తథైవ భేదోస్తి న జీవచిత్తయోః యథైవ భేదోస్తి న జీవచిత్తయోస్తథైవ భేదోస్తి న దేహకర్మణోః. అంటే చిదాత్మ, బ్రహ్మ, జీవుడు అని వేవి దేనినైతే మనం పిలుస్తున్నామో అది వాస్తవానికి భిన్నమైనటువంటి వస్తువు కాదు. అది ఒక్కటే. అట్లే జీవుడు, చిత్తము కూడా ఒకే పదార్థమై ఉన్నది. ఎందుకంటే ఆ సంకల్ప ప్రతికల్పాలు లేకపోతే స్పందనలు, అస్పందనలు, ప్రతిస్పందనలు వీటిని జీవుడు అని పిలుస్తున్నాం గానీ, ఆ కదలికలని జీవుడు అని చెప్తున్నాం కానీ, మూల పదార్థమైనటువంటి ఆ ఆత్మ పదార్థానికి సంబంధించి ఏమీ వికారాలు లేనటువంటిది.
పైగా క్వశ్చన్ కావాలి సార్. చెప్పు. ఇన్ని మార్పులు అవుతున్నప్పుడు దాంట్లో వికారం ఎందుకు లేదు? మార్పే దాని యొక్క సహజ లక్షణం. అంటే వికారం ఉందండి కదా. లక్షణం. వికారం అంటే నేను అదే చెప్పాను ఇందాక మొదలు చెప్పి వికారం అంటే ఏదో నెగెటివ్ అని తీసుకోవద్దు. చేంజ్ అంటున్నాను నేను. చేంజ్. మరి చేంజ్లు ఉన్నాయి కదా. ఆ చేంజ్ అవటమే దాని లక్షణం. ఒకసారి నుంచి ఒకసారి మారుతూ ఉండటమే దాని లక్షణం. కాబట్టి దానికి మార్పులు లేవని చెప్తారా? ఇప్పుడు ఒకటి చెప్పనా? ఇప్పుడు ఎటువంటి ఉదాహరణ చెప్పొచ్చు అంటే గాలి ఉన్నదనుకో మురళి, రైట్? దానిని నువ్వు ఒక చిన్న సిలిండర్‌లో బంధించి పెట్టావు. ఓకే. ఆ చిన్న సిలిండర్‌లో బంధించి పెట్టావు. ఆ తర్వాత ఆ సిలిండర్‌లో ఉన్నటువంటి గాలిని తీసుకొని ఒక గదిలో వదిలావు. అంతకు మునుపు ఆ సిలిండర్‌లో ఉన్నా కూడా అది గాలే. ఆ తర్వాత దానికన్నా అంటే సిలిండర్ సెన్స్ నేను దాని యొక్క పరిమాణం గురించి మాట్లాడుతాను అంతే. ఆ పరిమాణంలో ఉన్న అది గాలి. ఆ పరిమాణం దాటి బయట వేరే పెద్ద పరిమాణంలోకి వచ్చినా అది గాలే. కదా! అవును. ఎందుకంటే అయితే ఆ చిన్న ప్రదేశంలో ఉన్నప్పుడు, ఆ చిన్న సిలిండర్‌లో ఉన్నప్పుడు దానిలో కలిగేటువంటి ఒత్తిడి, పీడనం అవి వేరు. పెద్ద దాంట్లోకి వచ్చిన తరువాత అంటే వేరే పెద్దదైనటువంటి ఘన పరిమాణం ఉన్న దాంట్లోకి వచ్చిన తర్వాత దాంట్లో కలిగేటువంటి పీడనం అవి వేరు. కానీ అది గాలే. అవును. మార్పు చెందిందేది? అది ఉన్నటువంటి దేశకాలమాన పరిస్థితుల ప్రకారం దానిలో కలిగేటువంటి పీడనాలు, వాటిలో ఉండేటువంటి మార్పులు, ఆ పీడనాల ద్వారా కలిగినటువంటి చలనాలు. ఎందుకంటే అందులో ఉండేటువంటి ఇప్పుడు ఎక్కువ పీడనం ఉన్నదనుకో, దాంట్లో ఎక్కువ అణు కదలికలు ఎక్కువైపోతాయి. దాంట్లో ఉండే మాలిక్యూల్స్ ఎక్కువ కొట్టుకుంటుంటాయి. కదా! ఎప్పుడైతే దానిని నేను పెద్దగా ఉన్నటువంటి వేరొక పరిమాణం కలిగినటువంటి దానిలోనికి వదిలానో ఆ గాలిని పరిమాణం మారింది కదా! అని చెప్పి దాంట్లో ఉండేటువంటి ఆ అణులు వాటి యొక్క కదలికలు మారతాయి. అంతకు మించి వాటిలో ఆ అణువుల్లో తేడాలేమైనా వస్తాయా? అణువుల్లో రాకుండా తేడాలేమైనా వస్తాయా? దాని మాలిక్యులర్ స్ట్రక్చర్‌లో ఏమైనా మారుతుందా? మారదు కదా! అవును. సో, నేను ఇక్కడ ఏంటంటే జీవుడు లేకపోతే ఆత్మ పదార్థం ఇవన్నీ ఏమని చెప్తున్నారంటే కేవలం ఆ దేశకాలమాన పరిస్థితుల ప్రకారం మాత్రమే దానిలో కలిగేటువంటి పరిణామాలు ఉంటాయి, ఆధారపడి ఉంటాయి కానీ, దానిలో ఉండేటువంటి మూలమైనటువంటి పదార్థంలో ఎటువంటి మార్పు ఉండదు. అంటే ఇప్పుడు బయట నుంచి చూస్తే మార్పు కనిపిస్తోంది. కానీ మూలంలోకి వెళ్లి చూస్తే మార్పేం లేదు. చూసే దృష్టి నుంచి నీకు మార్పు అని కనిపిస్తోంది. అంతే కదా! చూసే దృష్టి నుంచి మాత్రమే పర్స్పెక్టివ్. అందుకే ఇందాక అదే చెప్పా. మనం ఆ పెండ్యులమ్‌ని ఒక కోణంలోనికి ఎత్తి దాన్ని మరొక కోణంలోకి వెళ్ళేటప్పుడు ప్రతి కోణం, ప్రతి డిగ్రీ మారుతున్న కొద్దీ ఆ పర్టిక్యులర్ గడియారం యొక్క షేప్ మారుతున్నట్లుగా అనిపిస్తది మనకి. కానీ గడియారంలో షేప్ మారిందా? లేకపోతే కేవలం ఇది ఊగటం మూలంగానే కలిగిందా? నువ్వు ఆ షేప్‌ని చూసి ఈ గడియారం ఇదిగో ఇక్కడుంది లేకపోతే ఇప్పుడు ఆ గడియారంలో ముల్లు కదిలిన తర్వాత నువ్వు కాలం అని చెప్తున్నావు తప్పితే, గడియారంలో ముల్లు అలానే ఉంది. దాని లోపల ఉండేటువంటి అంకెలు అలానే ఉన్నాయి. దాని లోపల కదులుతున్నటువంటి ఆ పెండ్యులమ్ అలానే ఉంది. కానీ కేవలం కదలికలనేవి మాత్రమే నువ్వు కాలం అని చెప్తున్నావు. అవును. అంటే కేవలం ఆ కదలికలు, ఆ స్పందనలు, ప్రతిస్పందనలు ఇందాక నుంచి ఏదైతే అంటున్నానో, దానిని మాత్రమే నువ్వు జగత్తు అని చెప్తున్నావు కానీ, అసలైనటువంటి మూల పదార్థం అంటే అది ఆ మార్పు కదిలితేనే నీకు తెలుస్తుంది. కదలకపోతే ఏం తెలీదు. అందుకని మార్పు అంటే దానిలో ఉండేటువంటి ఆ కదలిక అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ కదలిక మూలంగానే
నీకు సృష్టి జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. కానీ అసలైనటువంటి మూల పదార్థం ఏదైతే ఉందో అది మారట్లేదు. కేవలం కదలికలని బట్టి మాత్రమే ఇది మారుతుంది అని చెప్తున్నాం. కదలికలే మార్పుకి కారణం అంటున్నాం. అంటే దాంట్లో కలిగేటువంటి అంటే ఆ మనస్సు లేకపోతే ఆ వికారాలు లేకపోతే ఆ ఇచ్ఛ అని ఏదైతే అనుకుంటున్నామో దానిని మాత్రమే జగత్తు అని చెప్తున్నాము. అసలైన మూల పదార్థంలో అయితే ఏ మార్పు లేదు. అని చెప్తున్నారు. అంటే కానీ కదలిక మూల పదార్థం ఒకటి కాదా? కదలిక మూల పదార్థంలోనే కదా వస్తుంది. కదలిక మూల పదార్థం అంటే దాని యొక్క లక్షణం ఇప్పుడు గడియారం యొక్క లక్షణం ఏంటి? ముళ్ళు అటు ఇటు కదిలితేనే కదా అది చూపిచ్చేది. అవును. కదా! ఇప్పుడు అవును. కదలిక మూల పదార్థం ఒకటి అంటే మూల పదార్థంలో కదలిక ఉన్నది. ఓకే. కదలిక ప్రకారం మూల పదార్థం లేదు. అవును. కరెక్టే. ఆ! ఓకే. అంటే ఆ కదలికలో కలిగేటువంటి మార్పులతో మాత్రమే జగత్తు అనేటువంటిది చెప్పబడుతుంది. ఇప్పుడు, హుహు. ఇప్పుడు యాక్చువల్‌గా ఆహ్, నువ్వు సపోజ్ ఇప్పుడు ఆహ్, కదులుతున్న గడియారం ఉంది. ఆ పెండ్యులమ్ ఉందనుకో. హుహు. దాన్ని ఆపేద్దాం అనుకున్నావనుకో. ఏం జేస్తావు? పెండ్యులమ్ ఆపటం. ఆపేస్తావు. అంటే దానిలో ఏం చేస్తున్నావు నువ్వు? కదలికని ఆపేసావు. హుహు. కదలికని ఆపేయటంతో ఆ గడియారం అలా నిలిచిపోయినట్టుగా ఉంది. కానీ హుహు. గడియారం ఉందిగా. ఉంది. అవును. కదా! హ్మ్. మళ్ళీ ఆ నీకు ఆ గడియారానికి సంబంధించినటువంటి కర్మ ఏదైతే ఉంది, అంటే పని ఏముంది? కాలాన్ని సూచించటం కదా! హుహు. ఆ కాలాన్ని సూచించటం అనే కర్మ ఏదైతే ఉందో, అది ఎప్పటి నుంచి మొదలవుతుంది మళ్ళీ? మళ్ళీ అది కదిలినప్పుడు అంతే. స్టార్ట్. కదలికలతోని అంటే ఇప్పుడు నువ్వు ఏం చేసావు? కదలికని పట్టుకున్నావా? లేకపోతే మూల పదార్థాన్ని పట్టుకున్నావా? మూల పదార్థాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే కదలికని పట్టుకోలేం గదా! కదా! అంతే. హ్మ్. అంటే ఇప్పుడు సో, కదలికని పట్టుకోలేం. కేవలం కదిలేటువంటి ఆ మూల పదార్థాన్ని పట్టుకొని నిలిపేసాం. హుహు. దానితో దానిలో మార్పులు ఆగిపోయింది. మళ్ళీ వదిలామనుకో, మళ్ళీ కదులుతుంది. మళ్ళీ మార్పు చూపిస్తుంది. సో, ఆ కదలిక ఉన్నంత సేపు మాత్రమే జీవుడు అని చెప్తున్న పదార్థం ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు భౌ యాక్చువల్‌గా ఉన్న వస్తువేది? గడియారం. హుహు. అంటే ఆత్మ పదార్థం. హ్మ్. ఆ ఆత్మ పదార్థంలో కలిగినటువంటి మార్పుల్ని నువ్వు లేకపోతే ఆ గడియారంలో కదులుతున్నటువంటి మార్పుల్ని నువ్వు కాలం అంటున్నావు. హ్మ్. ఆత్మ పదార్థంలో కలిగేటువంటి మార్పుల్ని నువ్వు జగత్ అంటున్నావు. హుహు. ఆ జగత్తుని ఆపేస్తే మూల పదార్థం తెలిసిపోతుంది. మూల పదార్థం ఆగిపోతుంది. అంటే దానిలో కదలికలు ఆగిపోతాయి. హుహు. నువ్వెలా ఆపేస్తావు దాన్ని? అంటే నీలో కండే కదలికలని ఆపేయటం అంటే ఏంటి? నీలో ఎటువంటి స్పందనలు లేకుండా, ఎటువంటి వికారాలకి లోను కాకుండా, ఎటువంటి ఇచ్చలు లేకుండా, ఒక స్థితప్రజ్ఞతతో కూడుకున్నటువంటిది. అంటే ఆ ముక్తి, మోక్షం అని ఏవైతే రకరకాలైనటువంటి మాటలతో స్థితప్రజ్ఞత అనేటువంటి లక్షణాలతో ఏదైతే చెప్తున్నారో, దానిలో ఎప్పుడైతే ఆ స్థితప్రజ్ఞత అనే లక్షణం కలిగిందో, అది అలవడిపోయిందో, ఇక దానిలో ఎటువంటి మార్పు ఉండని స్థితికి ఎళ్ళిపోతామో, ఇక జగత్తు అనేది వాళ్ళకుంటుందా? ఆలోచించు. హ్మ్. వాళ్ళే గదా ఆత్మజ్ఞానం. అంటే ఆత్మని గురించి తెలుసుకున్నటువంటి ఆత్మ అనేది గూడా ఆ పదార్థం ఏదైతే పదార్థం ఉందో అదేం పదార్థమో తెలీదు మనకి. హ్మ్. దా ఒక రిఫరెన్స్ ఇచ్చుకున్నాం మనం అంతే. అదేలే. హ్మ్. అంతే. అర్థమైంది. అలానే ఇప్పుడు ఇంకొక ఆహ్,
ఇంకొకటి ఆలోచిస్తే అనిపించింది నాకు. అసలు కర్మ నుంచి సంకల్పం కలిగిందా? సంకల్పం నుంచి కర్మ కలిగిందా అని. ఒక సంకల్పం మూలంగా ఒక పని చెయ్యాలి అనేటువంటి ఆలోచన వచ్చిందా? సరే ఒక పని జరిగిందా? లేతే ఆ పని జరగటం మూలంగా ఆలోచన కలిగిందా? స్పందన నుంచి వచ్చుండాలి. స్పందన లేకుండా ఇవన్నీ జరగవు గదా! అదే అండి. సంకల్పం. ఇక్కడ హ్మ్. ఇప్పుడు సంకల్పం నుంచి కర్మ కలిగింది. కర్మ నుంచి మళ్ళా సంకల్పం కలిగింది. హ్మ్. కదా! హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఒక విత్తు విత్తాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చిన తరువాత నేను వెళ్లి ఆ విత్తనం భూమిలో నాటా. ఓకే. అంటే ముందర ఏం కలిగింది నాకు? సంకల్పం. ఈ సంకల్పం ఎక్కడ కలిగింది నాలో? అంటే ఆ సంకల్పం కలిగున్నంత సేపు కూడా ఆ పని జరిగిందా? దానిని ఆచరణలో పెడితేనే కదా ఆ పని జరిగింది. అంటే ఆ ఆచరణని ఆపేస్తే సంకల్పంలో ఉన్న సంకల్పం అలానే ఏడుస్తుంది. దాని మూలంగా ఏం పని జరగదు. ఆ సంకల్పంలో కలిగినటువంటి ఆలోచన. అంటే ఇప్పుడు దాని మూలంగా మళ్ళీ నాకు ఆ పని చేయటం మూలంగా ఒక ఫలితం కలిగింది. ఆ విత్తు మంచిగా చెట్టయ్యి మంచి ఫలాలను కాస్తే అదొక శుభం. ఫలాలను కాయలేదు, ఆ విత్తు సరిగ్గా రాలేదు. దాని నుంచి ఎటువంటి నేను కోరుకున్నటువంటి ఫలితాల్ని పొందలేదు అని ఎక్కడైతే మొదలైందో అది నాకు దుఃఖం కదా! అంటే సుఖము, దుఃఖము అనేవి ఎక్కడి నుంచి మొదలైంది నాకు? ఒక పని చెయ్యాలి అనేటువంటి ఒక సంకల్పం నుంచి మొదలైంది. ఇప్పుడు ఈ సంకల్పాన్ని గనక నేను నిరోధిస్తే సుఖము లేదు, దుఃఖము లేదు. రైట్? ఎప్పుడైతే సుఖ దుఃఖాలు అని ఎందుకంటే మరి సుఖం వచ్చిందనుకో దానికి సంబంధించిన మరొక ఫలితం ఉంటుంది. ఆ సుఖం నుంచి నేను పొందినటువంటి సుఖాన్ని ఆచరించి మళ్ళీ ఇంకొక పని ఇంకొక ఆలోచన కలుగుతుంది. నాకిప్పుడు ఓ పంట బాగా పండింది. ఒక రూ. 1000 లాభం వచ్చింది. ఈ లాభంతో ఏం జేయాలి నేను అనేటువంటి ఆలోచన మళ్ళీ వచ్చింది. లేకపోతే నష్టం వచ్చింది. రైట్? ఇప్పుడు ఆ నష్టాన్ని ఎలా పూడ్చాలి అనేటువంటి ఒక కర్మ నుంచి, ఒక సంకల్పం నుంచి పుట్టినటువంటి ఒక కర్మ నుంచి, ఆ కర్మ నుంచి మరొక సంకల్పం కలిగి, ఆ సంకల్పం నుంచి మరొక పని కలిగి, ఆ పనికి నుంచి మళ్ళొక అంటే వీటన్నింటికి మూలమైనటువంటి ఆ ఆలోచన ఏదో దానిని గనక నేను నిరోధించగలిగితే, సుఖము, దుఃఖము అనేవి ఎక్కడా ఉండవు. దానికి సంబంధించిన ఆ రూట్ తీసేస్తుంటే. అప్పుడు నాలో ఇక స్పందనలు, ప్రతిస్పందనలు అనేటువంటి ఆలోచన కూడా నాలో రాదు. అంటే అది ఇందాక చదువుతున్నప్పుడు ఆలోచనొచ్చిందనమాట. ఇదంతా చదువుతుంటే, నోట్స్ రాసుకుంటే అసలు సంకల్పమా? కర్మ ముందర? సంకల్పం. సంకల్పం అయితే సమ్యక్ కల్పతే. బాగుగా కల్పించబడింది. కల్పించారు. అంటే అది శూన్యంలో కల్పన జరిగింది. రైట్? సో, ఇక్కడ మళ్ళీ పత్రమాత్రాదృతే నాణ్యత్ కదల్యా విద్యతే యథా భ్రమమాత్రాదృతే నాణ్యత్ జగతు విద్యతే తథా. ఎవరికైతే ఎక్కడైతే ఈ ఆలోచన కలగదో అంటే అజ్ఞుడై ఉన్నాడో అంటే తెలుసుకోలేనటువంటి వాడై ఉన్నాడో వాడికి ఇప్పుడు ఒక అరటి చెట్టు ఉంటుంది. ఆ అరటి చెట్టు దాని యొక్క దాని యొక్క కాండం అంటే దాని బోదె, ఆ బోదె చుట్టూ ఆకులు, ఆ ఆకుల మధ్యలో నుంచి వచ్చినటువంటి ఒక గెల, ఆ గెల నుంచి పువ్వు, ఆ పువ్వు నుంచి మళ్ళీ కాయలు, పండ్లు. ఇప్పుడు ఈ అరటి చెట్టు అని ఏదైతే చెప్తున్నావో అది యాక్చువల్‌గా చెట్టా? దానికంటూ ఒక కాండం నిజంగా ఉందా? లేదా ఆకులన్నీ గట్టి పడిపోయి,
ఆ ఆకులనే బోదెగా తయారయ్యి, ఆ పైకి వెళ్ళి, ఆ ఆకులే విస్తరిల్లి చెట్టులా కనిపిచ్చిందా? అరటి చెట్టుకసలు కాండం అనేదుంటుందా? పత్రమాత్రాదృతే నాణ్యత్ కదల్యా విద్యతే యథా. ఆకులన్నీ గట్టిగా ఉండిపోయి, ఒకదాన్నొకటి అంటిపెట్టుకొని గట్టిగా ఉండిపోయి, దానినే చెట్టు అని నువ్వు పిలుస్తున్నావు. అరటి చెట్టు అని. పత్రమాత్రాదృతే అంటే నీ యొక్క అజ్ఞానం మూలంగా ఆకులతో ఉన్న ఆ ఆకులన్నీ గట్టి పడిపోయి అంటే అజ్ఞానపు ఆలోచనలన్నీ గట్టి పడిపోయి, అది నీకు ఒక పెద్ద చెట్టులాగా, దానికో పెద్ద బెరడులాగా, ఆహ్, కాండంలాగా కనిపిస్తోంది గానీ, దానికున్నటువంటి విచారణ ఆలోచిస్తే అవన్నీ పొరలు పొరలుగా తీసేసుకుంటూ వెళ్ళిపోతే మిగిలేదేముంటుంది అందులో? అరటి తోటుంటుందండి. మంచిగా మనం పెసరపప్పునేసుకొని కూర వండుకుంటే అదిరిపోతుందనుకోవచ్చు. అని ఆ అరటి తూటను కూడా సాధ్యమైనంతగా విడుచుకుంటూ వెళ్ళిపోతే ఏముండదు. శూన్యమై ఉంటుంది కదా! ఏముంది అన్ని ఆకులన్నీ ఒలిచేసుకుంటూ వెళ్తా నేను. ఏ పత్రమాత్రాద్రితే నాణ్యత్ కదల్య కదల్యం అంటే అరటి చెట్టు కదా! కదల్యా విద్యతే యథా భ్రమమాత్రాద్రితే నాణ్యత్ జగతో విద్యతే తథా. ఈ అజ్ఞానంతోనే ఈ అజ్ఞానమే గట్టిపడిపోయి రాక్ సాలిడ్‌గా అయిపోయి, ఇది నీకు జగత్తులాగా అనిపిస్తోంది రామా! దాని నుంచి ఒక్కొక్క పొర ఆ అజ్ఞానం అనేటువంటి ఒక్కొక్క పొర తొలగించుకుంటూ వెళ్ళు. ఏం కనిపించింది నీకక్కడ? ఏమీ లేదు గదా రామా! శూన్యమైనటువంటి అంటే ఆ శూన్యం చుట్టూతా అజ్ఞానం ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది. ఇప్పుడు చీకట్లో మనం నడుస్తున్నాం అనుకోండి. రైట్? చీకట్లో నడుస్తుండంగా ఆ చీకటిలో ఏముంది అనేటువంటి ఆసక్తితో నేను రకరకాలైన కల్పనలు చేసేస్తాను. ఆ కల్పనలతో నాలో భయం అనేది ప్రారంభమైంది. ఆ భయంతో కొన్ని కొన్ని సార్లు ఆ భయం ఇంకా గట్టి పడిపోయి ఒక పిచ్చితనంగా మారిపోవచ్చు. శారీరక రుగ్మతలు రావచ్చు. అది అనారోగ్యానికి కారణమవ్వచ్చు. లేపోతే చీకట్లో నడుస్తున్నగా ఒక చిన్న చీమ చిటుక్కుమన్నా గూడా ఆ శబ్దం ఏదో అలికిడి అని చెప్పి భయపడి గుండె ఆగిపోవచ్చు. అంటే ఆ అజ్ఞానం అనేది ఆ చిమ్మ చీకటి లాంటి అదైతే అందులో ఉండేటువంటి ప్రతి విషయం కూడా మన ఊహ నుంచి జనించిందే అయితే, ఆ ఊహే నీ యొక్క భయానికి కారణమైతే, ఆ భయమే గట్టిపడిపోయి చావుకి కూడా కారణమైపోతుంది. ఏమీ లేనటువంటి విషయాలు. ఎప్పుడైతే మన దగ్గర ఒక చిన్న దీపం వెలుగుంటుందో, ఆ వెలుగులో మనకి తెలుస్తున్న విషయం ద్వారా వెళ్తుంటే, ఆ వెలుగులోనే నాకు ఏమీ కనిపించకుండా హ్యాపీగా నడుస్తూ ఉంటే అంటే చీకట్లో నడుస్తున్నప్పుడు ఆ వెలుగు పడినంత మేర నాకు దృష్టికి ఏమీ కనిపించనప్పుడు నాలో ధైర్యం వస్తుంది. అంటే నాలో ఉండేటువంటి ఆ అజ్ఞానం కొంచెం కొంచెంగా, కొంచెం కొంచెంగా తొలగుతూ ఉంటుంది. తొలగుతూ ఉన్నంత సేపు నాకు ఎటువంటి భయము లేకుండా ధైర్యంగా ఉంటుంది. నేను ఆ లక్ష్యానికి వెళ్ళొచ్చు. నేననుకున్నటువంటి ఆ డెస్టినేషన్ చేరుకోవచ్చు. కాబట్టి రామా కేవలం ఈ అజ్ఞానపు పొరలతో నిండిపోయినటువంటి ఈ మూఢత్వమే గట్టి పడిపోయి నీకు ఆ మూఢత్వమే జగత్తుగా కనిపిస్తున్నది. యాక్చువల్‌గా ఆ మూఢత్వాన్ని నువ్వు తొలగించి చూడు. అక్కడ ఏముంది? ఈ జీవ విచారం అనేటువంటిది.
పైగా ఆత్మైవ భాతి జగదిత్యుదితస్తరంగైః ఆత్మైవ భాతి జగదిత్యుదితస్తరంగైః కల్పాంత ఏక ఇవ వారిధిరప్రమేయః జ్ఞాతసః జ్ఞాతసః ఏవ హి దదాతి విమోక్షసిద్ధిం త్వజ్ఞాత ఏవ మనసే చిరబంధనాయ. పరమాత్మయే అజ్ఞులకు తరంగ భేదాలతో ఒప్పారే సముద్రంలాగా ఈ జగద్రూపాన్న ప్రతిభాసిస్తూ ఉన్నాడు. అంటే సముద్రంలో అలలని చూసి అబ్బా! అలలు ఎంత పెద్దగా లేస్తున్నాయి అని మనకు ఆలోచిస్తామా? లేకపోతే ఆ అలలు నీటి యొక్క సహజ లక్షణం అని చెప్పి దానిని చూసి మనం వదిలేస్తామా? అలాగే ఆత్మైవ భాతి జగదిత్యుదిత స్తరంగైః ఉదిత స్తరంగం అంటే పైకి లేచినటువంటి తరంగాలతో ఉన్నటువంటి సముద్రాన్ని చూసి అలలు ఎంత బాగా లేస్తున్నాయి అని నువ్వు అలలని చూస్తున్నావు. అంటే ఆ అలలు అంటే ఆ సముద్రంలో కలిగే కంపనాలకి నువ్వు ప్రకంపనాలకి లేకపోతే స్పందనలకి మాత్రమే పేరు పెట్టుకుంటున్నావు గానీ అసలైన సముద్రాన్ని, అసలైన నీటిని నువ్వు చూడట్లేదు కదా! అది ఆ నీటి యొక్క నియతి లక్షణం అని అనుకోవటం లేదు కదా! కల్పాంత ఏక ఇవ వారిధిర ప్రమేయః. జ్ఞాతస్స ఏవ హి జ్ఞాతస్స ఏవ హి దదాతి విమోక్ష సిద్ధిం త్వజ్ఞాత ఏవ మనసే చిరబంధనాయ. ఎప్పుడైతే త్వజ్ఞాత ఏవ మనసే చిరబంధనాయ అది ఈ చిరమైనటువంటి ఈ బంధనాల నుంచి ఎప్పుడు నీకు విమోక్ష సిద్ధిం ఎప్పుడు మోక్షం అనేది కలుగుతుంది అంటే ఎప్పుడైతే నీవు ఆ స్పందనలు ప్రతిస్పందనలను చూసి మాత్రమే ఇది జగత్ ఇది 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 స్థిరమైనది అని భయపడుతున్నావో ఇది ఈ జగత్తునే చూసి ఇదే ఆహ్, స్థిరమైనది ఇలానే ఉంటుంది అని భయపడుతూ ఉంటావో అంతవరకు నీలో ఆ భయం అలా ఉంటుంది. ఎప్పుడైతే కేవలం ఇదంతా కూడా ఆ నిత్యమైనటువంటి, సత్యమైనటువంటి పదార్థం యొక్క లక్షణం అని కనిపిస్తుందో, ఇక నీలో ఏం భయం ఉంది? అంటే ఆ విమోక్ష సిద్ధం నీకు అంటే ఈ సంకల్ప వికల్పాల నుంచి ఏర్పడినటువంటి వికారాలతో కలిగినటువంటి ఈ జగత్తు ఇది శాశ్వతమైనది లేకపోతే ఇదే నిత్యమైనది అనేటువంటి ఆలోచన నీలో తొలగిపోతే అదే నీకు మోక్షము. మోక్ష సిద్ధి అదే కలగటం. మోక్షం అంటే మరెక్కడో కాదు రామా! ఈ ఆలోచన నీలో కలగటమే. అప్పుడు రాములు వారు ఒక ప్రశ్న వేస్తున్నారు. మనస్త్వయోగ్యో జీవోయం కో భవేత్ పరమాత్మనః కథం వాస్మిన్ సముత్పన్నః కోవాయం వద మే పునః. నాకు ఇంకొకసారి చెప్పరా? రాముల వారు వశిష్ఠ మహర్షిని అడుగుతున్నారు. స్వామి నాకు ఇంకోసారి చెప్పరా? ఏమని? ఈ చిత్తోపాధితో కూడుకున్నటువంటి జీవునికి అలానే పరమాత్మకి సంబంధం ఏంటి? అసలు ఈ జీవుడెవడు మళ్ళీ? వీడు ఈ పరమాత్మ నుంచి ఎందుకు ఎట్లా ఉద్భవించాడు? ఈ విషయాన్ని నాకు మరలా తెలియజెప్పండి. మనస్త్వయోగ్యో జీవోయం కో భవేత్ పరమాత్మనః. ఈ పరమాత్మ అనేవాడి దగ్గర నుంచి ఈ జీవుడు అనేవాడు ఎలా పుట్టాడు? వాడెవడు? వాడికి మళ్ళీ పరమాత్మకి సంబంధం ఏంటి? వాడు ఎక్కడి నుంచి ఉద్భవించాడు? నాకొక్కసారి తెలియజెప్పండి. మరి ఇంతవరకు మనం మాట్లాడుకున్నది గాని, వశిష్ఠ మహర్షి రాముల వారికి చెప్పింది గాని ఇదంతా ఇదే గదా! మళ్ళా రాముల వారు మళ్ళీ అదే అటువంటి ప్రశ్నని ఎందుకు అడిగారు? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే రాముల వారు ప్రశ్న వేస్తే ఇది ఏదో మనకి చాలా సార్లు ఇంత మునుపు కూడా అనుకుంటాం. ఎందుకంటే ప్రశ్న పైనుంచి చూడటానికి చాలా సామాన్యంగా అరే! ఇప్పుడే గదా వశిష్ఠ మహర్షి రాముల వారికి ఇంత చెప్పారు. మళ్ళీ రాముల వారు అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు?
అందుకని ఇప్పుడు ఇందాక నుంచి మనదే మాట్లాడుకున్నాం. నీలో కలిగినటువంటి సంకల్ప వికల్పాలు, స్పందనలు, ప్రతిస్పందనలు, అస్పందనలు ఇవన్నీ కదా రామ జగత్తు అని చెప్పాను గదా! మళ్ళా ఇంత విషయాన్ని ఎరిగున్న తర్వాత, లేకపోతే ఇంత విషయాన్ని ఆకళింపు చేసుకున్న తర్వాత కూడా రాములు వారిలో ఈ ప్రశ్న ఉద్భవించడానికి గల కారణం ఏమయ్యుంటుంది? వశిష్ఠ మహర్షి చెప్పే సమాధానం తర్వాత వెళ్దాం. మనం ఒకసారి రాములు వారి ప్రశ్న గురించి ఆలోచిద్దాం అసలు. అంటే ఇంత మటుకు జరిగినటువంటి ఈ సంభాషణలు రాములు వారికి అలవడినటువంటి జ్ఞానంతో మళ్ళా రాములు వారు అటువంటి ప్రశ్ననే వేస్తున్నారు అంటే, ఆ ప్రశ్న లోపల అసలైన ప్రశ్న ఏమై ఉండొచ్చు? ఆ ప్రశ్న వెయ్యటం వెనకాల కారణం అయ్యుండొచ్చు బేసిక్‌గా. అని ఇదంతా చెప్పారు. మళ్ళీ ఏమైయుండొచ్చు? గంగాధర్ గారు, రమణి గారు, మురళి ఏమై ఉండొచ్చంట ఆ కారణాలు? ఇంతకుముందు చెప్పిన పాయింట్ ఏదో తేడా వచ్చినట్టుంది. అది దాన్ని కంపారిజన్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు. అంటే ఏం తేడా అది రావచ్చు? చెప్పిన పాయింట్ ఏదో. ఏం తేడా రావచ్చు? అంటే రాముల వారికి సరిగ్గా అర్థం కాలేదంటారా? లేదంటే రాముల వారికి అర్థమయ్యి, ఆ అర్థమైన దానిలో నుంచి మళ్ళా అటువంటి ప్రశ్నే బయటకొచ్చిందంటారా? హ్మ్. ఏమనుకోకుండా ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చెప్పరా? అహా! అంటే రాములు వారు అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఈ చిత్తోపాధితో కూడుకొనిన జీవునకి అంటే జీవుడిలో కలిగినటువంటి ఆ చిత్తం, చిత్త వికారాలు అంటే చిత్తం అనేదంటే దాంట్లో ఉండేటువంటి వికారాలు ఇవన్నీ గూడా ఉన్నాయి గదా! ఇన్నింటితో కూడుకొనినటువంటి జీవుడు అని చెప్పబడుతున్న వాడికి పరమాత్మతో ఉన్నటువంటి సంబంధం ఏంటి? అసలు ఈ జీవుడనేవాడు ఎవడు? వాడు ఈ పరమాత్మ నుంచి ఎట్లా ఉద్భవించాడు? ఇది రాములు వారు అడిగిన ప్రశ్న. అయితే ఈ ప్రశ్న వెనకాల ఇంతవరకు మనం అవ అస చాలా వశిష్ఠ మహర్షి చాలా సమాధానాలు చెప్పారు. చాలా సమాధానపరిచారు. అయితే ఈ ప్రశ్న వెనకాల మళ్ళీ రాములు వారు అటువంటి ప్రశ్ననే అడగటానికి కారణం ఏమై ఉండొచ్చు? మేబీ ఇంకొక కోణంని కూడా దాని గురించి వివరిస్తారనా? అంటే ఏ కోణం అది? ఆహ్, అంటే ఇందాక ఇప్పుడు ఇదంతా మన ఊహ, ఇదంతా ఊహగానే ఉంది. ఇదంతా ప్రపంచం అంతా ఊహ, అంతా జగత్తంతా ఊహ, ఇది నువ్వు సృష్టించుకున్నది. ఇదంతా విన్నారు. హ్మ్. విని మళ్ళీ ఇదే క్వెషన్ అడిగారు అంటే అసలు ఆహ్, నా నాకలా అనిపించింది. అంటే ఆయనేమైనా అంటే భగవంతుడి నుంచి నువ్వు విడిపడ్డం అనేది కూడా నువ్వు అనుకుంటుంది అదే. ఆయనకి ఆ తప అనేది కూడా ఆయనకి ఆ సృష్టి, ఆ ఊహ వచ్చిన తర్వాత అది సంకల్పం అది ఆలోచించిన తర్వాతే ఆయన డిఫరెంట్ నేను అది కాదు అని ఆలోచించుకున్నారాయన. రైట్ మనకి చెప్పారు అలాగని. హ్మ్. సో ఇది కాకుండా ఇంకేమైనా ఉంటుందా అని అడిగారా? నాకనిపించింది. అంటే నాకు ఇంతవరకు చెప్పిన దాని నుంచి ఇంకొక ఇద్ ఎందుకని అడిగారు అని నాకు అనిపించలేదు మరి. హ్మ్. ఉత్పత్తే జరగలేదు అని చెప్పారు కదా! ఉత్పత్తి ప్రకరణంలో. హ్మ్. ఇప్పుడేమో ఉత్పత్తి అంటూ ప్రత్యేకంగా లేదు అని. లేదు అని. హ్మ్. ఇప్పుడేమో ఉత్పత్తి ఉంది అన్నట్టు చెప్తున్నట్టున్నారు. మార్పు ఉంది, మార్పు జరిగింది. అదే దాంట్లోనే మార్పు అంటే మళ్ళీ మార్పు అంటున్నాననుకో నువ్వు ఇందాక ప్రకారం. దానిలో ఈ లక్షణాలున్నాయి అని చెప్తున్నారు. హ్మ్. అక్కడేమో ఉత్పత్తి ప్రకరణం అసలు ఉత్పత్తే లేదు, ప్రపంచమే లేదు అన్నట్టు చెప్తున్నారు. ప్రపంచమే లేదు అని ఎక్కడ అనలేదు గదా! ఆ ప్రపంచం నీ భ్రమ. ఉత్పత్తి జరగలేదన్నారు కదా! నీ యొక్క మిథ్యా భ్రమ అని అంటారు. అవును. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనం గడియారము, ఆ పెండ్యులమ్ అనే ఎగ్జాంపులే తీసుకున్నామంటే పెండ్యులము పెండ్యులము అలానే ఉంది. గడియారం అలానే ఉంది. కానీ అందులో కలిగినటువంటి స్పందనలతో నీకు ఏదో జరిగింది. కాలం గడిచింది అని అంటున్నారు. అంతే గదా! అవును. హ్మ్. అంటే అలా అలా ఆ పెండ్యులంలో జరిగేటువంటి మార్పులతోనే
కాలం గడుస్తుంది. అలానే ఆ ఆత్మ అనేటువంటి నిత్యమైనటువంటి స్థాణువు అయినటువంటి పదార్థంలో జరిగినటువంటి మార్పుల మూలంగానే నీకు మా జగత్తొచ్చింది అంటున్నారు. అంటే కేవలం మార్పు అనేది ఫిజికల్‌గా ఎక్కడైనా ఎగ్జిస్ట్ అవుతుందా? లేకపోతే మార్పు అనేది మనఃకల్పితమా? మనఃకల్పితమే అయితే, ఆ మనఃకల్పితంలో జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో నువ్వు లెక్క పెట్టుకున్నావు. ఆ మనస్సు లెక్క పెట్టుకుంటోంది. అదే ఇందాక గడియారం పెండ్యులము ఈ కోణంలో ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ నెమ్మదిగా వెనక్కి వెళ్ళి ఇంకో పైకెళ్తోంది. ఇంకొక ఎత్తుకెళ్ళింది ఇంకో వైపున. మళ్ళీ అక్కడి నుంచి దిగి మళ్ళీ ఇంకో వైపుకెళ్తుంది. మళ్ళీ అటువైపే వెళ్తుంది. వేరే వైపు వెళ్తుంది. ఈ మార్పులే గడియారం అని అనుకుంటామా? లేకపోతే ఆ మార్పులలో జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో అది నీ మనఃకల్పితమైనటువంటి విషయంతో చెప్పబడిందా? కాలం అనేది నీ మనఃకల్పితంగా చెప్పబడిందా? నువ్వు చెప్పుకున్నావు కాలాన్ని. అది కాలం అది అలా నడుస్తోంది. ఆ పెండులం అటు ఇటు కొట్టుకుంటుంది. అటు ఇటు ఊగిసలాడుతోంది. నువ్వు చెప్పుకున్నావు ఇది కాలాన్ని సూచిస్తోంది అని. అంతేగాని ఆ గడియారం వచ్చి చెప్తుందా నేను కాలాన్ని సూచిస్తున్నాను. ఇది కాలానికి మెజర్ చేయడానికి అని నువ్వు చెప్తుందా? నువ్వు చెప్పుకున్నావు. అవునా కదా? అవును. ప్రతిదీ నువ్వు చెప్పుకున్న తర్వాత దానికి అసలైన వస్తువు మీదకి ఆపాదించబడింది అది. అంతే కదా? అసలైన వస్తువు మీదకి ఆపాదించబడింది కాలం అనేటువంటిది అసలైన విషయం. అంటే యూ మాస్క్డ్ ఇట్ ఆర్ యూ కవర్డ్ ఇట్. రైట్? ఆ కవర్‌ని నువ్వు చూసి ఆ కవరే ప్రపంచం, ఆ కవరే నిత్యం, ఆ కవరే అదేంటి అసలైనటువంటి విషయం అని అనుకుంటున్నావు గానీ, ఆ కవర్ తీసేసి చూస్తే వెనకాల ఏమున్నదో అనేది విషయం తెలుస్తుంది. రైట్? ఇప్పుడు రాములు వారు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, చిత్తోపాధితో కూడుకొనినటువంటి జీవునికి పరమాత్మతో గల సంబంధం ఏమిటి? అంటే నువ్వు ఆ విషయాన్ని చూస్తున్నావు. అందులో కలిగే మార్పునే చూస్తున్నావు. మార్పుని చూసి నువ్వు అది జగత్తు లేకపోతే ఇంకోటి అని చెప్తున్నావు. మార్పు లేనటువంటి పదార్థం ఏదైతే ఉందో అది పరమాత్మ పరమమైనటువంటి పదార్థం అని నువ్వు చెప్పట్లా. అని చెప్పుకోలేకపోతున్నావు. నువ్వు ఎందుకంటే బయట నుంచి చూస్తున్నప్పుడు నీకు అది కాలగణనని లెక్కేసే ఒక యంత్రం. కానీ దానిలో ఎటువంటి మార్పు లేనప్పుడు చూసేవాడి దృష్టికోణం నుంచి మాత్రమే ఇప్పుడు మనకి ద్రష్ట, దృశ్యం, దర్శనం అనేటువంటి 3 విషయాలు వస్తాయి. చూసేటువంటి వాడు ద్రష్ట. చూడబడేటువంటిది దృశ్యం. ఈ మధ్యలో జరుగుతున్నటువంటి కర్మ ఏదైతే ఉందో అది దర్శనం. ద్రష్ట, దృశ్యం, దర్శనం. కదా? ఇప్పుడు ద్రష్ట లేకపోతే మిగతా 2 ఉండవు. అలానే అంటే ఇప్పుడు అక్కడ దృశ్యము లేకపోతే ద్రష్ట లేడు. ద్రష్ట ఏం చూస్తాడు, వాడికి దర్శనమే ఉంటుంది. అలానే దర్శనము అనేది కూడా లేకపోతే అంటే ఎటువంటి కర్మ లేకపోతే ద్రష్ట లేడు, దృశ్యము లేదు. అంటే ఈ 3 కూడా వాస్తవానికి ఉన్నాయా? ద్రష్ట, దర్శనం, దృశ్యం. ఈ 3 కలిస్తేనే కదా ఒక విషయం జరిగింది. ఈ 3 ఏదో ఒక్కదాన్ని తీసేసినా అవతల అసలైన విషయం ఏం లేదు. మళ్ళీ ఈ 3 ఎక్కడున్నాయి? గడియారంలోనే ఉన్నాయి. అంతే. సో ఈ 3 కూడా అదే పదార్థంలో ఉన్నాయి. ఆ పదార్థంలోనే మళ్ళీ ఈ 3 వికారాలు కలిగినాయి. ఈ 3 వికారాల్లో ఏ ఒక్క వికారాన్ని తీసేసినా ఇంకే విషయం ఉండదు. అంటే ఈ 3 వికారాలు అంటే వికారం అనే ఎందుకు నెగటివ్ మాట అంటలేదు. అంటే మార్పుల గురించి మాట్లాడుతున్నాను అంతే. ఒకటే వస్తువు 3 రకాలుగా పరిణామం చెంది ఆ 3 వేరు వేరు అనేటువంటి భావనలోకి వెళ్ళిపోయి
ఆ భావనలో నుంచి అంటే ఇదంతా కూడా ఒక కల్పనలో నుంచి, కేవలం ఒక కల్పనలో నుంచి దాని నుంచి లెక్క పెట్టుకొని చెప్పుకుంటున్నాం మనం. సో, ఇప్పుడు ఈ చిత్తోపాధితో కూడుకొనిన జీవునికి పరమాత్మతో గల సంబంధం ఏంటి అంటే? ఏ సమాధానం చెప్పుండొచ్చు? అదే వశిష్ఠ మహర్షి. జీవునికి పరమాత్మతో కలిగిన సంబంధం ఏంటి? ఏముంది? ఏ సంబంధం ఉంది? తానే వాడు, వాడే తాను అయ్యున్నప్పుడు ఏ సంబంధం ఉంది? కేవలం తనని తాను వేరుగా చూసుకుంటానికి కారణమైనటువంటి ఆ మిథ్యా భ్రమ. ఇప్పుడు దీపం ఉంది. ఆ దీపంలో మసుంది. ఆ మసి తుడిచేస్తే దీపం దొరుకుతుంది. దీపం మళ్ళీ వెలుతురు ప్రసరిస్తుంది. దీపానికి, కాంతికి తేడా ఏముంది అంటే దీపం నుంచే కాంతి. ఆ కాంతి ఉన్నది ఉన్నది కాబట్టే దీపం ఉన్నది అని చెప్తాం మనం. అంటే ఒక దాని యొక్క పరిణామమే దాని యొక్క వేరే 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 వస్తువుగా అని చెప్పబడుతుంది కానీ, అది ఆ పరిణామం అక్కడే జరిగింది. మరి ఈ జీవుడు అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎట్లా ఉద్భవించాడు? అంటే ఇప్పుడు ఆ మసి అనేది ఉన్నది. ఆ మసిని తీసేయటం అంటే మసిని మనం దీన్ని ఎలా చెప్తాం? ఒక అజ్ఞానపు పొర లేకపోతే ఒక మాయ కమ్మేసింది. ఆ కమ్మేయడంతో దీపం యొక్క కాంతి తగ్గింది. కానీ దీపం ఉందిగా లోపల. లోపల దీపం అలానే ఉంది. అంటే ఈ బ్రహ్మము అజ్ఞానంతో కలిసిపోతే జీవుడు అని చెప్పబడుతుంది. అవిద్యతో కలిస్తే అది ఇప్పుడు దీపంలో ఆ లాంతర్‌లో దీపంలో కొంచెమే మసి పట్టింది. కాంతి కొంచెం తగ్గింది. ఇంకాసేపు ఆగితే ఇంకాస్త ఎక్కువగా మసిపట్టింది. కాంతి యొక్క ఇది తగ్గింది. ఇంటెన్సిటీ. ఇంకాస్త మసిపడితే పూర్తిగా బయటికి రాకుండా పోయింది. అంటే ఆ పరిణామం దాని యొక్క ఇంటెన్సిటీ ఎంతుందంటే ఆ అజ్ఞానం ఉన్నటువంటి దాని యొక్క పరిణామంతోనే నీకు జీవము లేకపోతే జీవుడు వేరు, పరమాత్మ వేరు అనేటువంటి విషయాలు తెలుస్తున్నాయి కానీ, ఎప్పుడైతే ఆ అజ్ఞానం అనే దాన్ని పూర్తిగా పోగొట్టుకుంటామో, అప్పుడు ఆ జీవుడు తానే, పరమాత్మ తానే ఇదంతా గూడా ఒక్కటే అనేటువంటి విషయం ప్రతిభాసమవుతుంది. అప్పుడు ఇలా చెప్పినటువంటి వశిష్ఠ మహర్షిని రాములు వారు మళ్ళీ ఇంకొక ప్రశ్న వేస్తున్నారు. ఏవం స్థితే మునిశ్రేష్ఠ దైవం నామ కిముచ్యతే? కిముచ్యతే తథా కర్మ కారణం కిముచ్యతే? మరైతే ఇదంతా కూడా ఒకటే అంటున్నారు గదా! మరి అలాంటప్పుడు దైవం ఏమిటి? కర్మ అంటే ఏమిటి? కారణం ఏమిటి? ఈ మూడింటికి సంబంధం ఏమిటి? ఎందుకంటే ఈ దాని యొక్క పరమమైనటువంటి పదార్థమే దానికున్నటువంటి చైతన్యమే ఈ జనన మరణాది విషయాలు, వికారాలు దీనికి సంబంధించినటువంటి పరిణామక్రమంగా మారుతూ ఉంటే అప్పుడు ఇది దైవము, ఇది కర్మ, ఇది కారణం అని దేన్ని చెప్తున్నాం మనం? ఇందాక అదే అనుకున్నాం. ద్రష్ట, దర్శనం, దృశ్యం. ఇప్పుడు దానికి నువ్వు ఒకసారి దీనికి అనుసంధానిస్తే ఒక్కసారి ఆలోచించండి. ఇది దైవం. అంటే ఇప్పుడు ద్రష్ట అనుకుందాం. చూసేవాడు అనుకుందాం. ఇది కారణం. అంటే దర్శనం అనుకుందాం. ఇది కర్మ. సరే ఇది దృశ్యం అనేది కారణం అనుకుందాం. ఇది కర్మ అంటే దర్శనం అనుకుందాం. ఇది దైవం.
ఇది కర్మ, ఇది కారణం. ఇది మరి ఈ మూడింటికి అర్థం ఏంటి అంటే వశిష్ఠ మహర్షి చెప్పే సమాధానం, స్పందాస్పంద స్వభావం హి చిన్మాత్రమిహ విద్యతే, హే వాత ఇవ తత్స్పందాత్ సోల్లాసం శాంతమన్యథ. అంటే స్పందాస్పంద స్వభావము వావి అయినటువంటి స్పందాస్పందం ఏవైతే ఉందో అది ఏ పదార్థం యొక్క స్వభావమైందో ఆ పదార్థం అంటే ఆ వాయువు యొక్క స్వరూపము ఆకాశం ఇందాక అనుకున్న చిన్న సిలిండరు పెద్దగా అది అనుకున్నాం, దాని యొక్క తలబోయబడి అంటే దాని యొక్క పరిణామంగా తలపోస్తున్నట్లుగా ఈ చైతన్యం యొక్క సృష్టి స్థితి ప్రళయ లీలయే జగత్తుగా కనిపిస్తూ ఉన్నది. దీనికి చైతన్యం కాక వేరొక సత్ లేదు, ఇంకొక కారణం లేదు. అది రజోపాధితో కూడుకున్నప్పుడు సృష్టిస్తూ ఉంటుంది, అది దూరమైనప్పుడు శాంతమైపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పాలంటే, తల్లి గర్భంలో ఈ శుక్రశోణితాలు రెండు కలిసినప్పుడు అది ఒక జీవంగా పరిణమిల్తూ ఉంటుంది కదా. ఆ సమయంలో ఆ కలయిక అనేది అంటే ఆ శుక్రశోణితాల కలయిక అనేది ఒక కర్మ జరిగింది. ఆ కర్మ మూలంగా ఒక పరిణామం జరిగింది. అంటే ఆ కలయిక అనేది సృష్టి అయితే దాని పేరు పెట్టుకున్నాం మనం. దాన్ని ఆ కర్మ జరిగిపోయింది, దానికి సంబంధించి ఒక రెఫరెన్స్ ఇచ్చుకోవడం దానికి సృష్టి అని చెప్పుకుంటాం. అక్కడి నుంచి ఆ శక్తి మరలా ఆ కలయికకి ఒక అభివృద్ధిని కల్పిస్తూ ఉండింది, ఒక వృద్ధిని కలిగిస్తూ ఉండింది. అలా వృద్ధిని కలిగించిన దానిలో కొన్ని పరిణామాలు జరిగి ఆ కలయికకి ఒక ఆకారం ఏర్పడింది. అంటే అక్కడి నుంచి మళ్ళీ ఆ ఆకారం ఏర్పడింది, ఒక స్థితి జరిగింది. ఆ స్థితి నుంచి మాతృగర్భంలో జరిగినటువంటి ఆ స్థితి నుంచి మరలా ఆ తల్లి గర్భం నుంచి బయటపడేటువంటి విషయం వరకు కూడా ఆ స్థితి జరిగింది. ఆ స్థితి నుంచి మళ్ళా ఆ బయటపడినటువంటి ఆ కలయికే, కేవలం కలయిక, ఆ కలయికే మళ్ళీ బయటపడి ఇంకొక వృద్ధి పరిమాణం జరిగి మళ్ళా నెమ్మదిగా ఆ వృద్ధి క్షీణించిపోయి ఆ కలయిక నాశనం అయిపోయింది, నశించిపోయింది, అంటే లయించిపోయింది. అంటే ఒక కలయిక అంటే ఒక చిత్స్పందన జరిగి ఆ స్పందనే వృద్ధిగా అయి వృద్ధి చెంది మరలా కొంతకాలానికి ఆ స్పందనమే లయించిపోయింది. సృష్టి స్థితి లయలు అంటే కేవలం ఒక స్పందనతో కూడుకున్నటువంటిది. స్పందన అనేది దానికంటూ భౌతికంగా ఒక విషయాన్ని సూచించగలమా, చూపించగలమా? విషయంలో మార్పుని మాత్రమే స్పందన అని చెప్తున్నాం మనం. ఎక్కడ ఆ స్పందన అలా పెరిగింది, ఒక స్థితిలో నిలిచింది, మళ్ళీ లయించిపోయింది. అది మెయిన్ అది ఏదైతే ఆ పరమాత్మ లేకపోతే ఆత్మ లేకపోతే బ్రహ్మం పరబ్రహ్మం ఇలా ఏకరకాలైనటువంటి పేర్లతో పిలుచుకుంటున్నామో అందులో కలిగేటువంటి వికారాలు మాత్రమే. ఆ వికారాలే రకరకాలుగా పరిఢవిల్లి రకరకాలుగా మార్పు చెంది ఆ మార్పు ఒక్కొక్కసారి వృద్ధి చెందుతుంది, ఒక్కొక్కసారి నశించిపోతూ ఉంటుంది. వీటికే మనం సృష్టి స్థితి లయలు అని మనం పేర్లు పెట్టుకున్నాం. అంతేగాని ఇది లయం అవ్వాలి అంటే నశించిపోవాలి. జరిగినటువంటి విషయం ప్రకారం దానికి మనం పెట్టుకున్న రిఫరెన్స్ పేరు మాత్రమే కానీ అందులో ఉండేటువంటి పేరు ప్రకారం అది జరగల. అంటే బేసిక్గా కార్యకారణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా
అందులో జరిగేటువంటి ఆ చైతన్యానికి సంబంధించినటువంటి కంపనాలు, ప్రతికంపనాలు, కదలికలు, ప్రతికదలికలు, స్పందనలు, ప్రతిస్పందనలు. ఇది తప్పితే ఇంకోటేం లేదు. ఇవాళకి రాదామండి. ఏమైనా ప్రశ్నలుంటే మనం మాట్లాడుకోవచ్చు. వచ్చేసారి మాత్రం కొంచెం గంభీరమైనటువంటి విషయంలోకి వెళ్తున్నాం. దీనికి ఈ ఉత్పత్తి ప్రకటన కూడా ఆల్మోస్ట్ వస్తుంది. మనం తర్వాత లేదులేండి ఇంకా ఉంది. వచ్చేసారి మనం కర్కట ఉపాఖ్యానం ప్రారంభించుకోకపోతాం. లేకపోతే వచ్చే వారం కొంచెం ఉండేది, అది పెట్టుకుని అది కంప్లీట్ చేసి కర్కటోపాఖ్యానం అని ఒకటి ఉంటుంది, దాని దగ్గరికి వెళ్దాం. మనం మనం సాధారణంగా ఇంతకుముందు ఒకసారి చెప్పాను, ఈ కర్కటోపాఖ్యానం నుంచే విసూచికా స్తోత్రం అని ఒకటి వస్తుంది. దాన్నే మనం అప్పుడు ఈ కరోనా వైరస్ ఇదంతా వచ్చినప్పుడు మనందరికీ ఇదంతా చదువుకోండి, మీకు ఎటువంటి అనారోగ్యత ఇవేమి రావు అని చెప్పారు. అది ఈ కర్కటోపాఖ్యానం నుంచి వస్తాం. కర్కటి అనేది ఒక రాక్షసి పేరు. ఆ రాక్షసికి సంబంధించినటువంటి ఆఖ్యానం అనమాట ఇది. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? సో మీరు అన్నట్టు ఈ కర్మ, భగవంతుడు, మనం ధ్యానించుకోవడం, పూజ చేసుకోవడం, మనం చేసిన కర్త, కర్మ, క్రియ ఇవన్నీ కూడా ఒక స్పందనే, ఒక 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 విధమైన మనం ఊహించుకున్నదే అంటారు. ఇవంతా మనం అంటే మళ్ళీ మీరు అందులోంచి ప్రత్యేకంగా ఆ పదార్థంలో నుంచి ప్రత్యేకంగా బయటకు వచ్చి నేను ఊహించుకుంటున్నాను కాదు. మీరు ఆ పదార్థంలోనే ఉన్నాను అనేటువంటి ఆలోచనలో నేనే ఆ పదార్థాన్ని అనేటువంటి ఆలోచనలో నుంచి ఇప్పుడు మీరు ఈ కర్త, కర్మ, దృశ్యం, ద్రష్ట, దర్శనం ఇలాంటి ఆలోచనలన్నీ చేయండి. అక్కడ మీకు విషయం అవగతం అవుతుంది అవ్వచ్చు. మీరు అందులోంచి బయటకు వచ్చేసి నేను అనేటువంటి ఆలోచనలోంచి వస్తే, అంటే నేను అనేది అసలు కర్త, కర్మ, క్రియ విడగొట్టడంలోనే నేను అనేది విడుతుంది. అది అసలు అలా అలా మీరు అన్నట్టు ఎలా ఉంటుందంటే, అవును ఒక్కొక్కసారి ఇది అంటే నాకేమనిపిస్తుంది అంటే, అర్థం చేసుకోవడానికి ఒకసారి వింటుంటే బానే ఉంది అనిపిస్తుంటుంది. మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్తే అంటే ఇదంతా ఏం లేదా, ఇదంతా ఒకటేనా, మనంతా ఒకటే, మనలో మార్పు, మనలో ఊహలు, మనలో ఉత్పత్తి లేదు, ఏమి వినాశనం లేదు, ఏమీ లేదు, ఇదంతా ఒకటే ఎనర్జీ, వాటెవర్ మనం ఏమనుకుంటాం అదంతా ఒకటే, ద్వైతం అనేది లేదు. ఇలా అన్నీ ఆలోచిస్తూ ఉంటే ఒకసారి అసలు ఏమనాలంటే, దేని గురించి అంటే అఫ్‌కోర్స్ అంటే ఒక విధంగా ఒక మంచే జరుగుతుంది. ఏదైనా ఒకసారి ఎప్పుడైనా బాధ కలిగినా, లేకపోతే ఏదైనా స్ట్రెస్‌లో ఉన్నా ఇదంతా ఏం లేదు, ఇది మనం అని అనుకోవడంలో చాలా ఆనందంగా ఉంది. కాకపోతే ఏటో కొంచెం అంటే ఇన్నాళ్ళు నేర్చుకున్నది వేరు. ఇప్పుడు నేర్చుకుంటుంది ఒక సడెన్‌గా ఇది కాదు, ఇది అని చెప్పేసరికి అలవాటు పడిపోయిన ప్రాణమా ఏమిటో మరి. ఇప్పుడు ఒక స్ట్రెయిట్ రాడ్ ఉందండి. ఓకే. పెద్ద రాడ్ ఉంది. ఒక ఇనుప కడ్డీ ఉంది. రైట్. ఆ ఇనుప కడ్డీని మీరు వంచాలి. ఓకే. ఆ వంచినప్పుడు మీరు కొంచెం శ్రమ పట్టాలి. కొంచెం బలం చూపించాలి దాని మీద. అలా అని ఇక్కడ కూడా మనం ఇంతవరకు కూడా చూసినటువంటి ఒక జీవనం ఏదైతే ఉందో, అంటే మనం ఇన్నాళ్ళు 50 ఏళ్ల ప్రయాణంలో మనం చూస్తున్నటువంటి ఈ జీవితంలో ఏవేవో చూసాం. రైట్. ఇప్పుడు ఒక్కసారిగా నేను ఒక టర్న్ తీసుకోవాలి, ఒక మార్పు, వేరే రకమైనటువంటి ఒక ఆలోచన నేను చెయ్యొచ్చు అనే ఆలోచన ఎప్పుడైతే కలిగిందో కొంచెం శ్రమ ఉంటుంది, మనకందరికీ ఉంటుంది. రైట్. అలా అని ఇప్పుడు నేను ఇనుప ముక్కలో ఆ కడ్డీని వంచుతున్నప్పుడు దానిలో కూడా కొంత మార్పు కలుగుతుంది.
కలిగినప్పుడు ఆ వంచిన చోట మీరు ఎప్పుడైనా పట్టుకుని ట్రై చేయండి. వేడిగా ఇంతకు ఉంటుంది. ముందు రైట్. వేడిగా ఉంటుంది. కదా! ఇది అంతేనండి. అంటే ఆ మార్పు చెందే చోట మనకి కొంచెం శ్రమ అనిపిస్తుంది. కొంచెం అలసట అనిపిస్తుంది. కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు మీరు కార్‌లో వెళ్తున్నారండి. స్ట్రెయిట్ లైన్‌లో వెళ్తున్నారు. 80లో వెళ్ళిపోతున్నారు. 90లో వెళ్తున్నారు. కానీ ఎక్కడైతే టర్నింగ్ వచ్చిందో దేర్ యూ నీడ్ టు స్లో డౌన్. కదా! ఇప్పుడు మనమందరం గూడా ఆ టర్నింగ్ పాయింట్ దగ్గర ఉంటున్నాం. ఇక్కడ మనకి టర్న్ చేస్తున్నప్పుడు 80లోనే చేసేసామనుకోండి డైరెక్ట్‌గా ఒక్కసారిగా యాక్సిడెంట్ అయిపోతుంది. అలా గాకుండా కొంచెం స్లో డౌన్ అయ్యి, కొంచెం వెనక్కి తీసుకొని, మళ్ళీ కొంచెం ఆలోచించుకుంటూ నెమ్మదిగా తిరిగామనుకోండి. రైడ్ విల్ బి స్మూత్. అందుకనే ఒకేసారిగా ఇంతగా ఆలోచించేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇఫ్ యూ ఆర్ సో పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ, ఈ F1 ఫార్ములా రేసర్స్ ఉంటారు. వాళ్ళు తిరిగేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ అంతా ఉంటది. ఇప్పుడు మన ఋషులు ఆ గురువులు ఆత్మవిద్య తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ గూడా వాళ్ళకి మార్పనేది ఏముంటుంది? ఇందులో ఏముండదులే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి వెళ్ళిపోతారు. మనలాంటి వాళ్ళకైతే ఏంటంటే వి ఆర్ నాట్ దట్ ఎక్స్‌పీరియన్స్‌డ్. వి ఆర్ నాట్ దట్ యూ నో వాళ్ళంత స్కిల్ లేదు. అప్పుడు ఏం చేస్తాం మనం స్లో డౌన్ అయ్యి నెమ్మదిగా తిరుగుతాం. అంటే కొంతమంది ఫాస్ట్‌గా తిరిగి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఫాస్ట్‌గా వెళ్ళిపోతారు. మనం కొంచెం స్లోగా వెళ్తాం. ఏముంది అందులో? కానీ మనం కూడా తిరిగెళ్తాం. వాడు అంతకు మునుపుగా ఫాస్ట్‌గా స్కిల్ ఉన్నవాడు వెళ్ళిపోయేటప్పుడు ఒక 5 నిమిషాల్లో వెళ్ళిపోయాడు. మనకు ఒక గంట పట్టొచ్చు. ఏమో బట్ రైడ్ విల్ బి స్మూత్ రైడ్. నెమ్మదిగా అర్థం చేసుకుంటూ ఈ విషయాన్ని ప్లస్ ఇంకొకటేంటంటే ఫాస్ట్‌గా వెళ్ళిపోయాడనుకోండి. వాడికి చుట్టుపక్కల ఉండేటువంటి పదార్థాలు, ఆ పదార్థాల్లో నువ్వు అనుభవిస్తూ దాని యొక్క ఆ ఆనందాన్ని కలిగజేసుకుంటూ, ఇంకా వృద్ధి చేయించుకుంటూ వెళ్ళేటువంటి పరిణామం వాళ్ళకు ఉండకపోవచ్చు అవకాశం. కానీ మనకేంటంటే ప్రతి విషయాన్ని ఆస్వాదిస్తూ, ఆ ఆస్వాదించిన దాన్ని మళ్ళీ నెమరేసుకుంటూ నెమ్మదిగా తిరుగుతూ వెళ్తూ ఉంటే మనకి కలిగేటువంటి అనుభూతి వేరు. కదా! సో, మనం నేనైతే ఆ స్థితిలో ఉన్నా. నెమ్మదిగా వెళ్తా. నెమ్మదిగా చూస్తా, ఆలోచిస్తా. దాన్ని నేను నెమరేసుకుంటా. ఆ నెమరేసుకున్న దాంట్లో అరే! ఇలా అవ్వచ్చు కదా! అలా అవ్వచ్చు కదా! అని ఆలోచిస్తూ వెళ్తా. ఆ ఆలోచనలో మళ్ళీ నాకు బోలెడన్ని ప్రశ్నలొస్తాయి. ఆ ప్రశ్నలన్నింటిని నేను ఇంకా ఆలోచించుకుంటా. ఆలోచించుకొని వెళ్తా. అర్జెంట్‌గా వెళ్ళిపోయి డెస్టినేషన్ చేరిపోయి కప్పు కొట్టేసేయాలి అనేటువంటి ఆలోచన నాకు లేదు. అంటే అంటే నా ఉద్దేశంలో ఆ డెస్టినేషన్ అనేది మనం నెమ్మదిగా చేరుకోవచ్చు. దాన్ని పెద్ద కంగారు పడిపోయి కష్టపడిపోయి చేయాల్సిన అవసరం లేదు. అని నా ఉద్దేశం. ఓకే అండి. బాగుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. థాంక్స్. యాహ్! బై మురళి.